ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ ద్వారా జరిగితే బాగుంటుందని చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం కూడా దాన్ని ఏకీభవిస్తానండి. దానికి ఈవీఎంలో 100% చాలా ఎంతో రిమోట్ ఏరియాలో ఉన్న ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈవీఎంలు హ్యాక్ చేయబడి అనేసి. మరి దాని గురించి ఎవరు కూడా ఒక కోర్టు ద్వారా కూడా స్పందించినట్టు మాకైతే కనపట్ల. 100కి 200% మోసం జరిగిందండి కంపల్సరీగా. దాని మీద విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తే బాగుంటుందని నాకే కాదు చాలామంది ఒపీనియన్స్ అలాగే ఉన్నాయి. మరి అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు కదా. అది పేపర్స్ ద్వారానే జరుగుతుందండి న్యాయం అనేది. అది కరెక్టే. అంటే అభివృద్ధి జరిగిన దేశాల్లో ప్రపంచంలో ఎక్కడా లేదు, మన భారతదేశంలో ఉందని. ఆ దేశాలు మనకి చాలా తేడా ఉందండి. మన న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థని అనొచ్చో అనకూడదో మరి అయితే జరుగుతుంది. అంటే ఎంతకన్నా డబ్బుకి న్యాయం అమ్ముడుపోతుంది చెప్పాలంటే. మరి ఇతర దేశాల్లో అలా లేదు కదా. అక్కడ చాలా పక్కాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా పాటిస్తున్నారు. మనకి ఇలా లేదు కదా మన ఇండియాలో. అవునండి, నేను అదే అనేది. వాళ్ళు చాలా సిన్సియర్గా ఉంటున్నారు, జెన్యున్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది జరుగుతుంది. మనకు అలా ఉందా? మన వ్యవస్థ ఎలా ఉంది? మన వ్యవస్థలో అంత అన్యాయమే కదా, అధర్మమే జయిస్తుంది. ధర్మం ఎక్కడుంది చెప్పండి. దాన్ని బట్టి అక్కడికన్నా ఇక్కడ దాంతో కంపేర్ చేసుకుంటే మనం చాలా మారాలి మన దేశం. అవునా కాదా? చాలా మారాలి మన దేశం. దాంతో కంపేర్ చేసుకోవడం అనవసరం అండి. కొన్ని విషయాలు చేసుకోవచ్చు టెక్నాలజీ పరంగా, మన డెవలప్మెంట్ కోసం కొన్ని విషయాల్లో చేసుకోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రము మనకి న్యాయం అనేది లేదు. కుల రాజకీయాలు అయిపోయినాయి, న్యాయ వ్యవస్థ అనేది దిగజారిపోతుంది చెప్పాలంటే. దాన్ని బట్టి జగన్మోహన్ గారు చేసిన ట్వీటే సమంజసనీయము. నేను ఒక సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను, నేను ఆర్ఫనేజ్లో. సో దాన్ని బట్టే న్యాయం అనేది పేదలకు జరిగింది. ఎవరి ద్వారా జరిగిందో ప్రతి ఒక్కరికి తెలిసింది. దేశ విదేశాల్లో కూడా ఎట్లా మన ఏపీలో ఎలా ఉందో డెవలప్మెంట్, ముందు స్కూల్స్ డెవలప్ అయింది అన్నీ తెలిసిందే కదా విషయాలు. వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఎన్నో ఆరోపణలు చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు గెలిచారు, వాళ్ళ చేతిలో ఉంది ప్రభుత్వం. 5 ఏళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలరు. మరి మనం ఇంకేం మార్చలేం కదా. మేమేముంది సామాన్యులు, ఏం మార్చగలం చెప్పండి. ఇంకా 21-29 అసలు అసంభవం. గెలవడం అనేది అసంభవం. చిన్నపిల్లలు కూడా అవుతున్నారండి. ఒక్క సీట్ రానోడు క్యాలిక్యులేషన్గా ప్లాన్డ్గా ప్లాన్డ్గా చేశారు అంతే. ఇది 100% తెలిసిపోతుంది ప్రజానికానికి. సామాన్యులకి చేతిలో ఇంటర్నెట్ ఉంది, ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక చదువు లేని వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో. దాన్ని బట్టి తెలిసిపోతుంది ఎవరు ఏం చేశారు ఏంటి అనేది 100% తెలుస్తుంది. మరి వాళ్ళ మనసాక్షులకి తెలుస్తుందో లేదో నాకు మరి తెలుస్తుంది. మనసాక్షి అనేది ఉంటుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. మార్పు కోరుకుంది రాష్ట్రం చెప్పండి. రాష్ట్రం మార్పు కోరుకోలేదండి. మార్పు కోరుకుంటే అంత బాగా చేస్తే మరి 1919లోనే వేసేవాళ్ళు కదా, 2019లోనే మరి వచ్చేవాడుగా మళ్ళీ. మరి అప్పుడు ఎందుకు అంత ఓడించారు ప్రజలు? మరి ఏది కాబట్టి ఏం చేయలేదు కాబట్టి మార్పు కోరుకోవడం. ఇప్పుడు గ్రౌండ్ నుండి వస్తుందండి. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ విద్య, వైద్యం. ప్రజలకి ఏంటంటే కష్టపడుతున్నారు, వాళ్ళకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రేషన్ ఇవ్వడము ఇవన్నీ చేశారు. అది డెవలప్మెంట్ అనేది చెట్టు వేయడంతో కనపడదండి. చెట్టు అయితే విత్తనం వేస్తున్నాము, కొంతకాలానికి దాని ఫలాలు తెలుస్తాయి. ఇంకొక 5 సంవత్సరాలు వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ తెలిసేది. కానీ రానివ్వలేదు వాళ్ళు. దానికి ఏం చేయగలుగుతాం? పవన్ కళ్యాణ్ గారును బీజేపీ కూడా కలవడం జరిగింది, అందుకే అభివృద్ధి చేస్తారని అనుభవంతో చేశారని. ఏమో ఇంకా అభివృద్ధి అనేది పోటీగా ఏమన్నా చేయవచ్చేమో కొంతవరకు. మళ్ళీ ఎందుకంటే వచ్చే పరిస్థితి లేదు, 100% వాళ్ళ పరిస్థితి లేదు కాబట్టి ప్లాన్డ్గా చేశారు. 100% ప్లాన్డ్గానే చేశారు వాళ్ళు. ఏంటంటే పంచుకున్నట్టుగా నీకు వీళ్ళ సీట్లు లేకపోతే ప్రతి చోట చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, అందరినీ పక్కాగా ఓడిపోయారంటే అర్థం తెలియట్లేదా? కేతిరెడ్డి గారు కూడా కొంతమంది ఈ మధ్యకాలంలో ఒక మీడియా ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా చోట ఇలా ఈవీఎంల ట్యాపింగ్ జరిగింది. అది కరెక్టేనండి, అది నిజమే చేస్తుంది. చేసినా మరి ఇంకేది వెయిట్ చేసి చూడాలండి ఎలా జరుగుతుందో మరి ఏంటో. మరి దానికి న్యాయ వ్యవస్థ ఏమన్నా చొరవ తీసుకొని అని చేయగలదో లేదో. మరి ప్రభుత్వం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోడీ గారి చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా కొంత తప్పదు. ఈ 5 years ఏం జరిగినా ప్రజలు చూస్తూ భరించాల్సిందే. అది నా అభిప్రాయం.